నమస్కారం. ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం. చాలా ఏళ్ల క్రితం జరిగిన కథన్నమాట. అవును, మన భారతదేశంలోనే విజయనగర సామ్రాజ్యమనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. అక్కడ రాజు శ్రీకృష్ణదేవరాయలు. చాలా గొప్ప రాజు. ఆ రాజుగారి ఆస్థానం అంటే ఆయన కొలువు ఎప్పుడూ పండితులతో, తెలివైన వాళ్లతో కళకళలాడుతూ ఉండేది. అలాంటి సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, పొరుగు రాజ్యం నుంచి ఒక దూత వచ్చాడు. దూత అంటే? ఒక రాజు దగ్గర నుంచి ఇంకో రాజు దగ్గరికి కబురు తీసుకెళ్లేవాళ్లన్మాట. అవును, ఆ దూత ఉట్టి చేతులతో రాలేదు, ఒక బహుమతి తెచ్చాడు. బహుమతా? ఏం బహుమతి? అదే వింత. అది ఒక పెద్ద పండు. ఆకుపచ్చగా ఉంది. ఇంకా ఎలా ఉంది? ఒళ్లంతా ముళ్ళు. అదో రకంగా ఎప్పుడూ చూడని పండు అన్మాట. ఓహో, రాజుగారు చూసుంటారు గదా, ఏమన్నారు? రాజుగారు కూడా ఆశ్చర్యపోయారు. ఆస్థానంలో అంతమంది పండితులు, మంత్రులున్నారు కదా, వాళ్ళనడిగారు, ఇదేంటి పండు అని. ఎవరికైనా తెలిసిందా? ఊహూ, ఎవరికీ తెలియలేదు. అంతకుముందు ఎవరూ అలాంటి పండును చూడలేదట. మరి రాజుగారు ఊరుకున్నారా? లేదు, ఆయనకు చాలా కుతూహలంగా అనిపించింది. సరే, రుచి ఎలా ఉంటుందో చూద్దామని ఆ పండుని కొంచెం కొరికారు. కొరికారా? అయ్యో, మరి ఎలాముంది? అబ్బో, భరించలేనంత చేదు. కళ్ళు మూసుకున్నారు రాజుగారు. చేదా? అంటే ఆ దూత కావాలనే చేదుపండు తెచ్చాడా? రాజుగారు అలాగే అనుకున్నారు. తనకు అవమానం జరిగిందని చాలా కోపమొచ్చిందాయనకు. అయ్యయ్యో. వెంటనే సభవైపు తిరిగి, ఏమిటిది? ఈ చేదు పండుతో ఏదైనా ఉపయోగముందా అసలు? చెప్పండి అని గట్టిగా అడిగారు. పాపం, సభలో వాళ్లందరూ భయపడిపోయి ఉంటారు గదా. అవును, అందరూ భయపడ్డారు. ఆ పండితులు, మంత్రులు ఏం చెప్పాలో తెలీలేదు. కొందరేమో ఇది పనికిరాని పండు మహారాజా అన్నారు. ఇంకొందరేమో ఏమో ఇది విషపు పండు కూడా కావచ్చు, జాగ్రత్త అని చెప్పారు. పాపం ఎవరికీ దాన్ని ఏం చేయాలో తెలియలేదు. అందరూ అలా తల్లు పట్టుకుని కూర్చున్నారా? సరిగ్గా అప్పుడే ఒక ఆయన లేచి నిల్చున్నారు. ఎవరు? ఎవరైనా? ఆయనే మన కథానాయకుడు, తెనాలి రామకృష్ణుడు. ఓ, తెనాలి రామకృష్ణుడా? భలే తెలివైనవాడు కదా. అవును, ఆయన ఎప్పుడూ ఏదో ఒక ఉపాయంతో వస్తాడు. ఆయన లేచి రాజుగారికి నమస్కరించి, మహారాజా, నాకు కొంచెం సమయమివ్వండి, ఈ పండు సంగతేంటో నేను చూస్తాను అన్నారు. రాజుగారు ఒప్పుకున్నారా? సరే అన్నారు. రామకృష్ణుడు ఆ వింత పళ్లన్నిటినీ తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడు? దాన్ని పారేశాడా? అదే కదా తెనాలి టీవీ అంటే. ఇంట్లో దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అటూ ఇటూ తిప్పి చూశాడు. చూసి తన భార్య సహాయంతో ఆ పండుతో ఏదో వంటకం చేశాడు. ఆ చేడు పోవడానికి ఏవో దినుసులు కలిపి ఉడికించి ఒక ప్రత్యేకమైన కూర వండాడన్మాట. ఆ చేదు పండుతో కూర వండాడా? నమ్మలేకుండా ఉంది. నిజమే. వండి మరుసటి రోజు మళ్లీ ఆస్థానానికి తీసుకెళ్లాడు. మరి రాజుగారు, మిగతా వాళ్లేమన్నారు? తిన్నారా? రామకృష్ణుడు ఆ కూరను రాజుగారికి, మిగతా అందరికీ వడ్డించాడు. మొదట అందరూ మొహమాటపడ్డారు. అదేంటి, నిన్న అంత చేదుగా ఉన్న పండుతో వంటకమా అని సందేహించారు. అవును కదా మరి. చెప్పాక సరే అని కొంచెం రుచి చూశారు. చూసి ఎలా ఉంది? అద్భుతం! వాళ్ల కళ్ళు పెద్దమి అయ్యాయి. ఆ కూర ఎంత రుచిగా ఉందంటే అసలు అది ఆ చేదుపండుతో చేసిందేనా అని ఆశ్చర్యపోయారు. చేదు పోయి చాలా రుచిగా మారిపోయిందన్నమాట. అబ్బా, భలే ఉంది. అందరూ తెనాల్ని మెచ్చుకునుంటారు. అవును, ముఖ్యంగా రాజుగారు. ఆయనకు చాలా సంతోషం వేసింది. రామకృష్ణుడి వైపు తిరిగి, రామకృష్ణ, భలేవాడివయ్యా, పనికిరాదు, చేదు అని అందరూ వదిలేసిన దాంట్లో కూడా ఇంత మంచి రుచిని బయటకు తీశావు. నీ తెలివి అమోఘం అని మెచ్చుకున్నారు. చూసారా? అంటే చేదుగా ఉందని, కష్టంగా ఉందని మనం అనుకునే వాటిలో కూడా. అవును, వాటిలో కూడా ఏదో ఒక మంచి, ఏదో ఒక ఉపయోగం దాగి ఉంటుందేమో కదా. నిజమే. కొంచెం ఓపికతో, తెలివితో ప్రయత్నిస్తే చేదు అనుభవం కూడా తీపిగా మారొచ్చన్నమాట. ఆలోచించాల్సిన విషయమే.